ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 29వ కీర్తన 1వ వచనము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము ప్రభావము కలిగిన నామము. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది! యెహోవా స్వరము ప్రభావము గలది. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడి, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంతటా పరలోకమును, భూలోకమును, భూమి క్రిందను, సముద్రములోను, ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ప్రియులారా, మన దేవుడు పూజార్హుడు, ప్రభావము పొందనర్హుడుగా ఆయనున్నాడు. ప్రియులారా, మనమును పరిశుద్ధులుగా జీవించుదుముగాక, ఆయనకే మహిమా ప్రభావములను ఆరోపించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మహిమ ఘనతకు అర్హుడా, నీకు వందనాలు. ఆది మానవుడైన ఆదామును మహిమా ప్రభావములతో సృష్టించిన దేవానికి వందనాలు. పాపము ద్వారా కోల్పోయిన ఆ మహిమను, ఆ ప్రభావమును తిరిగి మరలా మాకిచ్చుట కొరకు కడపటి ఆదాముగా ఈ లోకమునకు వచ్చి మా కొరకై ప్రాణము పెట్టి నీ ప్రభావ మహిమలను మీరు మాకిచ్చినందుకై స్తోత్రములు. మా జీవిత కాలమంతయు మహిమా ప్రభావములను నీకే ఆరోపించి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందినట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.